జనరల్ సెక్రటరీగా చేశారు కదా. అవును. అప్పుడు ప్రతిరోజు స్క్వాడ్ వెళ్తా ఉండేవాళ్ళు కదా దగ్గర. ఈవినింగ్స్ ఆఫీస్ అయిన తర్వాత నా స్కూటర్ వేసుకొని వెళ్ళిపోవడం, నా ఖర్చు పెట్టుకొని, పెట్రోల్ నాది, ఎవడు ఏమి ఇచ్చేవాడు కాదు. ఓకే ఓకే. ఒకటే స్టూడియో, అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉండింది, వేరే ఏం లేదు. అక్కడికే వెళ్ళేవాళ్ళు. టార్గెట్ అదే. టార్గెట్ అదే. ఓకే. అక్కడ షూటింగ్ జరుగుతుంటే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ వేరే కొత్త వాళ్ళు ఉన్నారా, ఉంటే మీరు బయటికి రండి మా వాళ్ళు వస్తారు అనడం. అప్పుడు ఏజెంట్స్ ఉండేవాళ్ళు, ఏదో గుండమ్మ అని, పిచ్చేశ్వరరావు అని, వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట. వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు 150 ఇస్తే 50 వీళ్ళు తిని 100 వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆర్టిస్టులకి. ఓకే. మీరు ఫ్రీ సర్వీసా లేకపోతే సాలరీ ఉండేది? ఫ్రీ సర్వీస్. మరి అక్కడ మీకు పరిచయాలు అవుతాయి కదా ఆల్మోస్ట్. అదే హిందీ వాళ్ళు పరిచయం అయ్యారు. హిందీ షూటింగ్లు ఎక్కువ అవడం వల్ల తెలుగు తక్కువ. 80 తర్వాత 83, 84 ఆ ప్రాంతంలో తెలుగు సినిమాలు రావడం మొదలుపెట్టాయి మెల్లమెల్లగా. ఓకే. ముందంతా టోటల్ హిందీ. చిరంజీవి గారు అంటే 2-3 సినిమాలు గుర్తుపట్టలేకపోతే. అవును. రావుగోపాలరావు గారు వీళ్ళందరూ పాత వాళ్ళు కదా. సినిమాలు చూసేవాడిని కాదు కదా. అదే డౌట్ వచ్చింది. అదే నాకు అనేది. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య గారు, అవును, వీళ్ళందరూ వెరీ సీనియర్స్. అవును, బ్లాక్ అండ్ వైట్ నుంచి చాలా సీనియర్స్. చాలా సీనియర్స్. ఏ సినిమాలు చూసేవాడిని కాదు, కానీ సినిమా అంటే ఇష్టం. మళ్ళీ సినిమా అంటే ఇష్టం కాదు, అదొక దానికో చరిత్ర ఉంది. 70, 71 ఆ ప్రాంతంలో ఎర్రమంజుల కాలనీలో మా సిస్టర్ ఉండింది, మా పెదనాన్న కూతురు. ఆమె ఉండి, పార్తు నువ్వు, మేము ముగ్గురు, వాళ్ళ అన్న, మా అన్నయ్య, ఆమె తమ్ముడు, మేము రీగల్ టాకీస్లో సినిమాకి వెళ్తున్నాం, నీవు బై 5:30, 6 వరకు వచ్చేసాయి, మనం పోదాం అన్నారు. అనంతరం నేను అప్పుడు న్యూట్రిషన్ ల్యాబ్స్లో పనిచేస్తున్నా తార్నాక. అక్కడి నుంచి సైకిల్ మీద వచ్చా, వయా నల్లకుంట, హిమాయత్ నగరు, లిబర్టీ, ఇవన్నీ దాటుకుంటూ ఎర్రమంజల కాలనీకి వచ్చా, చెమటలుగా కుక్కుంటూ సినిమా అని. వాళ్ళు తీసుకెళ్తారు కదా అని వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, సినిమా థియేటర్కి వెళ్ళిపోయారు. ఓకే. అప్పుడు ఆత్మ పనిచేసింది అనమాట. ఈ విధవ సినిమా కొరకు అంత దూరం నుంచి చెమటలుగా కుక్కుంటూ రావాలా, అసలు సినిమానే చూడకూడదు ఇంకా, పిచ్చి ఆలోచన. చూడాల మీరు అంతే. ఆ తర్వాత 20 years సినిమాలు చూడలేదు. ఓకే. మా అక్క తర్వాత రే పార్తు పొరపాటు అయింది, ఇంకోసారి అట్లా చేయము, ఇంకో సినిమాకి వెళ్దాం, ఈసారి నేను రాను, అయిపోయాను, నేను చూడను సినిమాలు. పట్టుదల. అది నాకు మేలైంది. దాని నుంచి ఎన్నో పనులు జరిగాయి నాకు. అవునా? రాత్రిపూట టైప్ రైటర్తో కేసులు టైప్ చేయడం, పోలీస్ స్టేషన్లో వెళ్ళి దానివల్ల కొంచెం డబ్బు సంపాదించడం, అలాంటి. అక్కడ ఏమయ్యేదంటే 5 పోలీస్ స్టేషన్లు ఉండేవి మా అండర్లో. ఆ ఎస్ఐలు వాళ్ళకు టైం ఉండేది కాదు, కేసులు అవి కన్స్ట్రక్ట్ చేయాలంటే 5-6 కాపీలు తయారు చేయాలి. ఓకే. ఎస్పీ కోటి, డిఎస్పీ కోటి, కోర్టు కోటి, రైట్, అట్లా చేయాలి. అవి చేసేవాళ్ళు దొరికేది కష్టం. సో నాకు అలవాటు కాబట్టి నన్ను చేయమనేవాళ్ళు. ఒక కేసుకు 50 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఆ కాలం. హీరోగా ఫాదర్ క్యారెక్టర్లు చేసిన ఉన్నాయా? 1, 2 ఉన్నాయి, ఎక్కువ లేవు. ఎక్కువ జడ్జ్, వకీల్ సాబ్లో జడ్జ్, తర్వాత వకీల్ సాబ్లో ఏను కదా మన మీర్ గారు, ఇంకో సెకండ్ జడ్జ్. రైట్. జడ్జెస్ మారుతుంటారు కదా, సెకండ్ జడ్జిగా కూడా నేను చేశాను. ఎక్కువగా భరత్ అనే నేను ఒక 19 days 20 days చేశాను జడ్జి క్యారెక్టర్ కాదు. దాంట్లో చీఫ్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ అదొక 19 days చేశాను. 19 days 20 days. ఓకే. కారైక్కుడి వెళ్ళాం, రైట్, మధురై దగ్గర. అక్కడ చాలా బాగా జరిగింది అక్కడంతా. అయితే ఎడిటింగ్లో చాలా పోతాయి కదా. అదే మేము చేసి వస్తాం, ఎడిటర్ ఇష్టం ఏది పెడతాడు ఏది పెట్టాడు. కరెక్ట్. ఇండస్ట్రీ పరంగా చేదు అనుభవాలంటే ఏంటి? నూతన్ ప్రసాద్ గారు ఒక సినిమాలో ఈ కేర్ హాస్పిటల్ ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో నన్ను పిలిచారు క్యారెక్టర్కి. ఓకే. నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నానని నూతన్ ప్రసాద్ తెలియదు. ఆయన పక్కనే ఉన్నా నేను. ఓకే. ఆయన అక్కడ కుర్చీలో కూర్చున్నాడు, నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నాం. ఇట్లా ఎవరో ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారండి అన్నాడు. అంటే పార్థసారథి గారని ఆయన వేస్తున్నారు అని అన్నాడు కో డైరెక్టర్. వీళ్ళని పిలువ అండి, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళని పెట్టండి, ఆయనకు వద్దని చెప్పండి, పంపించేసి. రాలేదు కదా ఇంకా అంటే, వచ్చారండి ఆయనే అన్నాడు. ఓహో మీరైనా, ఏమనుకోవద్దండి, నాకు తెలిసిన వాళ్ళని చెప్పి ఆయన చెప్పాడని. అయినా మీరు ఇట్లా చెప్పడం మంచిది కాదండి,
నేను ఆర్టిస్ట్నే కదా, మీరు చూశారు చూడలేదు అది వేరే విషయం. ఓకే. ఒక ఆర్టిస్ట్ను ఆయన వద్దు నేను చెప్పిన వాడిని పెట్టండి అనడం మంచి పద్ధతి కాదు కదా. ఆ, అంటే తప్పవండి అవన్నీ, మాకు కూడా అనుయాయులు ఉంటారు కదా, ఓకే. మమ్మల్ని అడుక్కునే వాళ్ళు ఉంటారు క్యారెక్టర్స్ ఇవ్వమని, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా మేము అన్నాడు ఆయన. ఆ, అందరికీ మీరు పొరపాటు చేశారు అంటే ఆయన కోపం వచ్చింది. ఆ, మీరెవరండి నన్ను పొరపాటు చేశారు అనడానికి అన్నాడు. ఆ, ఆ, నేను ఆ క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్ అండి, లేకుంటే నేను పట్టించుకోను, మీరు ఏమన్నా చేసుకోండి విడిగా, ఆ, ఆ క్యారెక్టర్ చేసేది నేనే. ఓకే. నన్ను మీరు వద్ద, అసలు వచ్చాడా తెలుసుకున్నారా ఎవరైనా అవన్నీ తెలుసుకోవాలి మీరు. ఆ, తెలుసుకోకుండా ఆయన పంపించేసేయండి, ఆయన వస్తే పంపించేసేయండి, నేను చెప్పే ఆర్టిస్ట్ని పెట్టండి అనడానికి మీరెవరు? ఉమ్, అట్లా అనకూడదు కదా, ఒకరిని కించపరచడమే కదా. ఆ, ఆ, మీరు అనుభవిస్తారు. కోపం వచ్చింది కొంచెం. ఆ, ఆ, మీరు ఇంతకింత అనుభవిస్తారు అన్న. ఆ, ఏ శాపం పెడుతున్నారా అన్నాడు ఆయన. ఆ, ఆ, శాపం కాదండి, హృదయ వేదన. ఆ, ఆ హృదయ వేదన ఎప్పుడూ కలిగించొద్దండి ఒకరికి, ఆ, అది శాపం అవుతుంది నిజంగానే. ఉమ్, ఒక హృదయం రోధిస్తే అది శాపం అవుతుంది. పోన్లేండి ఇక చేయండి, ఎట్లా చేస్తారో చూస్తా అన్నాడు ఆయన. ఆ, ఆ. బాగానే చేశారు, అది ఓకే అయిపోయింది.